హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ అయితే నేను క్యాలీఫ్లవర్తో ఒక మంచి ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. దీని టేస్ట్ చూస్తే మీరు ఖచ్చితంగా ఈ క్యాలీఫ్లవర్ ఫ్రైకి ఎడిక్ట్ అయిపోతారు. టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. ఎప్పుడు క్యాలీఫ్లవర్ ఉన్న ఇంట్లో ఎప్పుడు ఇలాగే తయారు చేసుకుంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. నేను అన్నీ ఒకటే స్పూన్తో చూపిస్తున్నాను. తర్వాత 3 నుంచి 4 స్పూన్ల దాకా పచ్చి నువ్వులనే వేసుకోవాలి. తెల్ల నువ్వులు డైరెక్ట్గా పచ్చివే వేసుకోవాలండి, ఏమి వేయించక్కర్లేదు. తర్వాత అదే స్పూన్తోనే ఒక 2 స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నాను. తర్వాత 2 టీ స్పూన్ల దాకా కారం. మీరు కారం కొద్దిగా ఎక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మెత్తగా పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడిని ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు ఫ్రై రెసిపీస్ చేసుకున్నా కూడా వాటిల్లోకి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడకపెట్టడం కోసం ఇలా స్టవ్ వెలిగించి గిన్నెలో సగానికి వాటర్ తీసుకుని వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఒక 5 నిమిషాల పాటు వాటర్ని బాగా మరిగించుకోవాలండి. వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా వెడల్పుగా ఉండే పెద్ద బౌల్ని తీసుకుని అందులోకి కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజులో ఉన్న క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. వాటిని ఇలా కొద్దిగా సన్నగా చిన్న చిన్నగా పువ్వుల్లాగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉప్పు పసుపు వేసి మరిగించుకున్న వాటర్ని పోసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ పువ్వులను అయితే ఉడకపెట్టక్కర్లేదండి. డైరెక్ట్గా ఇలా బాగా మరిగిన వాటర్ని ఇందులో పోసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ముక్కలు మరీ ఉడకక్కర్లేదు. బాగా వేడి నీళ్ళు పోసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకి ముక్కలు అనేవి కొద్దిగా మెత్తబడతాయండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇందులో వేడి నీళ్ళు పోస్తాం కాబట్టి పురుగు కానీ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా పోతాయి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి ఇలా బాండీ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ పువ్వుల్ని, వాటర్ మొత్తం తీసేసి ఇలా డైరెక్ట్గా పువ్వుల్ని వేసేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా వేయించుకోవాలండి. ముక్కలు మనకు ఆల్రెడీ కొద్దిగా మెత్తబడి ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. మనకి క్యాలీఫ్లవర్ ముక్కలు ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత వీటిని ఇలా కొద్దిగా సైడ్కి అనేసి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకోవాలి. ఉల్లిపాయ ఫస్ట్లో కంటే కూడా ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలు బాగా వేగిన తర్వాత వేసుకుంటే మనకి ఫ్రై అనేది బాగా వస్తుందండి. పొడి పొడిలాడుతూ ఉంటుంది చక్కగా. ఇలా ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుని దాంట్లోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ఫ్రైలో ఏ ఫ్రై అయినా సరే ఉల్లిపాయ ముక్కల్ని ఇలా లాస్ట్లో వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసి మనం వేసుకున్న ఈ ఉల్లిపాయ కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చి బాగా వేగే వరకు వేయించుకోవాలండి. మంటని మాత్రం ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. కొద్దిసేపటికి చూసారు కదా క్యాలీఫ్లవర్ ముక్కలు అలాగే మనం వేసిన ఉల్లిపాయ అంతా కూడా బాగా వేగిపోయింది. చివర్లో మనం గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోవాలి. ఉప్పుని చివర్లో ఇలా రుచికి తగినట్టుగా వేసుకోవాలి. ముందుగా పొడిలో మనం ఉప్పు ఏమీ వేసుకోలేదు కాబట్టి ఇలా చివర్లో ఉప్పును కూడా వేసుకోవాలండి. నేను ముందు వేయటం మర్చిపోయాను కాబట్టి నేను చివర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుని మొత్తం అంతా కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఎందుకంటే నువ్వులు ఇవన్నీ మనం పచ్చివే తీసుకున్నాం కాబట్టి అవి కొద్దిగా వేగాలి కాబట్టి ఇంకొక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి. అలాగే తినటానికి కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. పప్పు కానీ రసము సాంబారు ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే మీకే తెలుస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మస్ట్ ట్రై రెసిపీ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. అసలు ఈ రెసిపీకి మీరు ఖచ్చితంగా ఎడిక్ట్ అయిపోతారు, అంత బాగుంటుంది. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.